మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రస్తావన లోపట మీ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి, కొంత ఫలిస్తాయి కూడా. మీ యొక్క దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు. మిత్రుల యొక్క సహకారము కొంత తగ్గుతూ ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. మకర రాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామిని తలుచుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. పనులు వేగంగా ముందుకు వెళ్తాయి. శుభవార్తను వింటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. అనుకున్న విధంగా మీరు ఈరోజు విజయాన్ని పొందే అవకాశం ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు గణపతి యొక్క 12 నామాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. లేదా గణపతికి ఒక ఎర్రటి పుష్పాన్ని సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభిస్తే మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థికంగా కొన్ని అంశాలు మీ ముందుకు వచ్చి మీరు దాన్ని ఆచరించడం వలన కొంత లాభాన్ని కూడా పొందుతారు. వ్యాపార రంగంలో జాగ్రత్తలు పాటిస్తూ మీరు వ్యాపారాన్ని కొనసాగించండి. ఉద్యోగస్తులకు తోటివారితోని కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. దూర బంధువుల నుంచి కొంత శుభవార్తను కూడా వింటారు. విద్యార్థులకు కొంత కలిసి వస్తుంది ఈరోజు. మీనరాశి వారు ముఖ్యంగా ఈరోజు అయ్యప్ప స్వామికి ఏదైనా పుష్పాలు సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.